జపాన్‌కి భూకంపమని తెలియగానే నా గుండె ఆగిపోయినంత పనైపోయింది. ఎందుకనంటే, ఒకరోజు ముందు వరకు నేనక్కడే ఉన్నాను. అయినా నాకెలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అక్కడ ప్రజలను చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందు మాట్లాడుకొస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో మరి న్యూ ఇయర్ సందర్భంగా జపాన్ వెకేషన్‌కి వెళ్లారు. అక్కడే దాదాపు క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం వాటిల్లదే లేదు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా అలా వెకేషన్‌కి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ మరి తిరిగి ఒకరోజు ముందు అనివార్య కారణాల వల్ల ఒకరోజు ముందే బయలుదేరారట. ఆ బయలుదేరడమే నాకు మంచి జరిగింది, నా ఫ్యామిలీని కాపాడింది అంటూ కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలా వచ్చాడో లేదో తెలియదు కానీ వెంటనే మరి జపాన్లో భూకంపం అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. కొద్దిసేపటి వరకు అక్కడే ఉన్న నేను ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని నేను ఊహించలేదు అసలు. అక్కడ ప్రజలు ఎంతో బాధకు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఎంతో ప్రాణ నష్టం జరిగింది. ఆ ప్రజలకు ఏదో ఒకటి చేయాలంటూ కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. జపాన్లో ఉన్నట్టుండి ఇలా భూకంపం రావడం బాధాకరమైన విషయమనే చెప్పాలి. దాదాపు 18,000కు పైగా మంది జనాలు మరణించారట. ఇక ఆస్తి నష్టం, అలాగే ఆర్థిక నష్టం భారీగానే జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ బయటపడడం చాలా మంచి విషయం జరిగింది మన తెల్